వెళ్ళి ఒక రైతు మన యొక్క ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు సూచించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఒక 10 సంవత్సరాల క్రితం దేశ స్వాతంత్రం కొరకు ఏదైతే మనం పార్టీ నిర్మాణం చేస్తున్నామో మహాత్మా గాంధీ గారి నాయకత్వాన, పండిత్ జవహర్లాల్ గారి నాయకత్వాన, అనేక మంది స్వాతంత్ర సమర యోధుల నాయకత్వాన ఆ రోజు ఈ దేశానికి ప్రజాస్వామ్య మార్గాలను పిలిచారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అధికారంలో 10 ఏళ్లు ఆ రాక్షసుల పైన బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకోవడం వచ్చింది. ఈ రోజు వేదిక పైన మేము కూర్చున్నామనంటే ఏదైతే మీ కష్టము మీ శ్రమ మీరు పడ్డరు కాబట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చినా ఈ రోజు ఇక్కడ కూర్చోగలిగినాం. కానీ ఇది క్షేత్ర స్థాయిలో ఇంకా బలపరచాలి, ఇంకా బలంగా దీన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ఒక విజ్ఞప్తులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలుసుకొని సముచిత స్థాయి